మీరు విజువల్‌లో చూస్తున్న దృశ్యం ఆడపిల్లలు ఏదో హాల్ టికెట్‌కు ఇంటర్ విద్యార్థినులు హాల్ టికెట్‌లకో లేకుంటే కాలేజ్ ముందటనో ఎగ్జామ్ రాయనీకనో లేకుంటే కాలేజ్ లోపటికో పోయే విజువల్ కాదు. ఇదేందంటే 150 మంది ఆడబిడ్డలు టాయిలెట్ ముందర నిలబడ్డారు. మద్దూరులో జూనియర్ కాలేజ్, గర్ల్స్ జూనియర్ కాలేజులా 150 మంది బిడ్డలకు ఒకటే టాయిలెట్. ఈ విషయం జాతీయ మానవ హక్కుల కమిషన్కు మేము రాయడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంత అన్యాయం అండి, ఎంత దారుణం గిదా ప్రజాపాలన. అరే ఆడబిడ్డలకు టాయిలెట్ లేక ఇబ్బంది పడతానులండి. అధికారులు అధికారులు ఒకటి గుర్తించాలి. మీ బిడ్డలు కూడా ఉండొచ్చు. మీ బిడ్డలను కార్పొరేట్ స్కూళ్ళల్లో లేకుంటే కార్పొరేట్ కాలేజీలలో జాయిన్ చేపిస్తారు. ప్రభుత్వ కళాశాలలలో ఈ మౌలిక వసతులు అనేటివి మీరు కల్పించకపోతే ఎంత దారుణం అండి, ఎంత దారుణం. ఆ బిడ్డలు ఎంత బాధపడతాను. సత్వరమే దీని మీద చర్యలు తీసుకోండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా దీని మీద సత్వరమే చర్యలు చేపడుతుందని మేము అనుకుంటున్నాము. ఈ పిటిషన్ త్వరలోనే విచారణకు రావచ్చు. అంతలోపటి అధికారులు నిద్రలో ఉండి స్పందించింది. కలెక్టర్ గారు మీరు ఈ విషయంలో చర్య తీసుకోండి ఇమ్మీడియట్. ఇది పాపం వాళ్ళకు ఎంత హ్యూమిలియేషన్ అండి. 150 మంది బిడ్డలు ఆడ చూడు లైన్లో నిలబడి టాయిలెట్ పోవాలని లైన్లో నిలబడి. దయచేసి అర్థం చేసుకోండి, తొందరగా చర్యలు తీసుకోండి. ఈ విషయం మేము అనుకుంటున్నాం. వెంటనే ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగాన్ని దీని మీద స్పందిస్తుంది అనుకుంటాం. మానవ హక్కుల కమిషన్ కూడా, జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా దీని మీద సత్వరమే చర్యలు చేపడుతుందనే ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం.